ముందుగా మీ అందరికీ కార్తీ ఫుడ్స్కి స్వాగతం. పన్నీర్ బటర్ మసాలా చేద్దామా? అయితే వచ్చేయండి, ఎలాగో చూద్దాం. పాన్ తీసుకొని 2 స్పూన్స్ నూనె వేసి దానిలో టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు 3 టమాటాలు తీసుకున్నాను. అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. తరువాత ఆ మిశ్రమం చల్లారిన తర్వాత దాన్ని పేస్ట్ పట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 2 స్పూన్స్ నూనె, 3 స్పూన్స్ బటర్ వేసుకోండి. తరువాత 1 స్పూన్ జీరా లేదా షాహీ జీరా ఏదైనా పర్వాలేదు, అది వేసుకోండి. ఇప్పుడు 1 స్పూనున్నర కారం వేసి బాగా కలుపుకోండి. తరువాత దానిలో మీరు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోండి. గుర్తుపెట్టుకోండి, అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేయండి. 3 నిమిషాలు ఉడికించుకోండి. తరువాత 200 గ్రాముల పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి 1 స్పూన్ కసూరి మేతి వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేదు అన్నా పర్వాలేదు. దానికోసం ఇప్పుడు 3 స్పూన్స్ పంచదార, 1/4 కప్పు పాలు పోసుకొని బాగా కలిపి 3 నిమిషాలు ఉడికించుకోండి. అంతే, పన్నీర్ బటర్ మసాలా రెడీ. మీరు చపాతీతో కానీ రోటీతో కానీ ట్రై చేసినట్లయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.